ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏసీపీ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు ఇతర 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రాఫిక్ ఏసీపీ కోరారు. రామగుండం పట్టణంలో చాలా మంది వ్యక్తులు అంటే వాహనదారులు 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్ తోటి ప్రయాణిస్తున్నారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కానీ, తర్వాత లైసెన్సులు కానీ లేకుండా వాహనాలు నడిపిస్తున్నారు. దీని మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలందరూ కూడా కొంచెం తాగి వాహనాలు నడపొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి హెల్మెట్స్ తప్పకుండా ధరించాలి. అలాగే కంట్రోల్ స్పీడ్ లో వెళ్ళాలి. అంటే డిఫెన్స్ డ్రైవింగ్ అంటారు దాన్ని. డిఫెన్స్ డ్రైవింగ్స్ లో వెళ్ళడం వల్ల మీకు మరియు ఎదురుగా ప్రయాణిస్తున్న వాహనదారులకు కూడా రక్షణ కలుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా కార్లలో, బస్సులలో, పెద్ద వాహనాల్లో వెళ్తున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ తో పాటు